హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. క్రిస్మస్ రోజు జగన్ కి, వైసీపీకి, ఆ పార్టీని అభిమానించే వారికి ఒక షాక్. అది ఎవరో కాదు, జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల. ఇదే ఇప్పుడు అందరిలో చర్చకు కారణంగా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి షర్మిల క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్స్ పంపించారు. వాటితో పాటు ది వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ ఎ డిలైట్ఫుల్ క్రిస్మస్ అండ్ ఎ బ్లెస్డ్ 2024 అని రాసి ఉన్న గ్రీటింగ్ కార్డ్ ని కూడా పంపారు. వీటన్నింటినీ లోకేష్ ట్విట్టర్లో షేర్ చేస్తూ నారా కుటుంబం తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి గురించే సోషల్ మీడియా చర్చిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా, విరోధులుగా ఉన్న జగన్, చంద్రబాబుల వార్ ఇప్పుడు పీక్స్ లో కొనసాగుతోంది. అలాంటి టైంలో షర్మిల చేసిన ఈ పని ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, అసలేం జరుగుతోందన్న అనుమానాన్ని కలిగిస్తోంది. గత కొంతకాలంగా జగన్ కి, షర్మిలకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భావిస్తున్న క్రమంలో తన ప్రత్యర్థులకు ఆవిడ గిఫ్ట్స్ ఎందుకు పంపించారు అనే ఆసక్తి రాజకీయాల్లో జరుగుతోంది. దీనిపై రకరకాల వాదనలు వినబడుతున్నాయి. షర్మిల ఈసారి జగన్ ని దెబ్బతీసి తన ప్రాధాన్యత ఏంటో గట్టిగా చెప్పాలని భావిస్తోందట. త్వరలో ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారని అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తూ జగన్ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీని కూడా కలుపుకోవాలని ఆమె భావిస్తోందట. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ మధ్య మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి నుంచే టీడీపీతో సత్సంబంధాలు నెరుపుతున్నారట. టీడీపీకి కూడా షర్మిలతో అవసరం చాలానే ఉంది. తన నుండి రాజకీయంగా టీడీపీకి ఎంతో లబ్ధి కలగనుంది. అయితే ఇంకో వాదన ఏంటంటే ఇదంతా జగన్, షర్మిల ఆడుతున్న నాటకమని. జగన్ తన వ్యతిరేక ఓటుని ఒకే పార్టీకి పడకుండా విడగొట్టాలని షర్మిలతో కొత్త పార్టీ డ్రామా స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఏదేమైనా అన్నా చెల్లెళ్ల మధ్య వార్ రానున్న రోజుల్లో మరింత రసవత్తరంగా మారనుంది.